బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ పై అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ కుమార్ పై కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. అమెరికా నుంచి ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ముమ్మరం ప్రయత్నం చేస్తున్నారు. అయితే సిబిఐ నుంచి ఇంటర్పోల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు సిఐడికి సమాచారం ఇచ్చింది. ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని గతంలో ప్రభాకర్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ పై అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అలాగే ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ కుమార్ పై కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పవన్ చెప్పండి. మొత్తానికి చూస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో చాలా కీలకమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కూడా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు నమోదైన విషయం తెలియగానే అతను నేరుగా అమెరికాకు కూడా వెళ్ళిపోయారు. తన ఆరోగ్యం బాగాలేదు, అంతేకాకుండా తనకు క్యాన్సర్ వ్యాధి ఉంది. ఆ వ్యాధికి చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్లుగా దీనికి సంబంధించి ఒక లేఖ కూడా రాశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్లో తనకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, తాను ప్రభుత్వం ఏ విధంగా చెప్తే అదే విధంగా చేశారని చెప్పి కూడా గతంలో కూడా పోలీసులకు ఒక లేఖ కూడా రాశారు. అయితే దీనికి సంబంధించి మాత్రం A1గా ఉన్న ప్రభాకర్ రావుని విచారిస్తే మాత్రం చాలా కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా పోలీసులు చాలా భావిస్తున్నారు. అయితే కోర్టు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి A1గా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు A6గా ఉన్న శ్రావణ్ రావును కూడా కోర్టులో హాజరుపరచాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ ఇప్పటికే దర్యాప్తు సంస్థ సిఐడి కూడా రాసింది. సిఐడి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి లేఖ రాసి అక్కడ అమెరికాలో ఉన్నట్లుగా దీనికి సంబంధించి గుర్తించి రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క ప్రభాకర్ ఎక్కడి నుంచి కూడా ఏ ఎయిర్పోర్ట్ నుంచి అయినా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పూర్తిగా ఇంటర్పోల్ సహాయంతో అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికే చాలా కీలకమైన దశకు కూడా చేరుకుంది. దర్యాప్తులో భాగంగా దీనికి సంబంధించి ప్రభాకర్ రావును విచారిస్తే మాత్రం చాలా అంశాలు, అంటే ఇందులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అయితే ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు జారీ చేశారు ఇక ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి, అంతేకాకుండా ఇందులో రాజకీయ ప్రమేయమైన ఒత్తిడి వల్లనే ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పాల్పడ్డారు అనే విషయాలను కూడా వెల్లోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అతను విచారిస్తే ఇలాంటి యొక్క విషయాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభాకర్ రావు స్వయంగా ఇంకా ఎవరైనా ఫోన్స్ ట్యాపింగ్ చేశారనే విషయాన్ని కూడా కొంత వెలుగులోకి వస్తుంది. కాబట్టి ప్రభాకర్ రావు A1గా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఇందులో పూర్తిగా దర్యాప్తు చేయాల్సిందే భావించి ఇప్పటికే ఒక సిట్ ఏదైతే దర్యాప్తు జరుపుతుందో ఆ సిట్ సంస్థ దీనికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క ప్రభాకర్ రావును హైదరాబాద్ రప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఉన్న శ్రావణ్ రావు A6గా ఉన్నారు. ఇతని యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలను అంటే పూర్తిగా ఇండియా నుంచి కాకుండా బయట దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయడము, యొక్క మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ప్రభాకర్ రావు చాలా కీలకంగా ఉన్నట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలో A6గా యొక్క ఎఫ్ఐఆర్లో కూడా నమోదు చేశారు. కాబట్టి ఈ యొక్క శ్రావణ్ రావు కూడా యొక్క రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే శ్రావణ్ రావు కూడా ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిపోయి అమెరికాలో కూడా తలదాచుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క శ్రావణ్ రావుకు సంబంధించిన విషయంలో కూడా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తానికి చూస్తే ఇటు ప్రభాకర్ రావుతో పాటు A6గా ఉన్న శ్రావణ్ రావును కూడా ఇద్దరిని కూడా హైదరాబాద్ రప్పిస్తే మాత్రము చాలా విషయాలు కూడా వెల్లోకి వస్తాయని మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.